శ్రీ గురుభ్యో నమ. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం శిశిర ఋతువు శుక్లపక్షం శనివారం 1 ఫిబ్రవరి 2025 తదియ ఉదయం 11 గంటల 39 నిమిషాల వరకు, పూర్వభాద్ర నక్షత్రం రాత్రి 2 గంటల 32 నిమిషాల వరకు, వర్జం ఉదయం 10 గంటల 10 నిమిషాల నుండి 11 గంటల 40 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 48 నిమిషాల నుండి 8 గంటల 21 నిమిషాల వరకు, రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు, శుభ సమయం ఉదయం 8 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల 15 నిమిషాల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు: శ్రీ వెంకటేశ్వర స్వామివారి అష్టోత్తరాన్ని చదవండి. హరిచందనంతో స్వామివారిని పూజించండి. మేషరాశి: కుటుంబ కలహాలలో మీరు చొరవ తీసుకొని మంచి పరిష్కారాలను అందిస్తారు. భూ వివాదాలు పరిష్కార దిశకు చేరుకుంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసొస్తాయి. వృషభ రాశి: నూతన వస్తువులు, విలువైన వస్త్రాలను కొనుగోలు చేస్తారు. కొన్ని కార్యక్రమాల నిమిత్తం మీ బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలుగుతారు. వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి: నూతన పరికరాల పట్ల, విద్యల పట్ల ఆకర్షితులవుతారు. అధునాతన సాంకేతిక అంశాల పట్ల ఆకర్షితులవుతారు. కర్కాటక రాశి: మునుపెన్నడూ లేనటువంటి విధంగా స్నేహితులతో బాంధవ్యాలను కలుపుకోవాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. దీనికి తగినటువంటి విధంగా మీ ఆలోచనలు, మీ ప్రవర్తన కూడా మారుతుంది. రాజకీయాల పట్ల ఆకర్షితులవుతారు. సింహరాశి: నూతన ఉద్యోగ ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుతుంది. కన్యారాశి: విహారయాత్రలు, విందు వినోద కార్యక్రమాలు అంతంత మాత్రంగా ఉంటాయి. మానసిక సంతోషం కోసం మీరు చేసే ప్రయత్నాలు అంతగా మీకు మేలు చేకూర్చకపోవచ్చు. తులారాశి: ఉద్యోగరీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. బదిలీ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృశ్చిక రాశి: నూతన సంబంధాల పట్ల, స్నేహాల పట్ల కాస్తంత అభద్రతా భావాన్ని కలిగి ఉంటారు. నమ్మాలో లేదో, నమ్మి పెట్టుబడి పెడితే పరిస్థితి ఏమిటో అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. ధనస్సు రాశి: ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. మకర రాశి: నూతన ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. నిరుత్సాహాన్ని కలిగి ఉంటారు. కుంభరాశి: దూర ప్రయాణాలు, విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. కడుపును పుట్టిన పిల్లలకు ఏదైనా ఇవ్వాలి, ఏదైనా చెయ్యాలి అన్న తాపత్రయం మరింతగా పెరుగుతుంది. మీనరాశి: దూర ప్రాంతాల నుండి విశేషమైన సమాచారాన్ని అందుకుంటారు. భూ సంబంధమైన విషయ వ్యవహారాలు అనుకూల దిశలో ఉంటాయి.